Preview. అందరికీ నమస్కారం. ఏపీ పొలిటికల్ కేఫ్ కి స్వాగతం. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. అయితే 2 రోజుల క్రితం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాళ్లదాడి జరిగింది. ఈ రాళ్లదాడి వల్ల జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్ రియాక్షన్ వచ్చిందా లేక నెగిటివ్ రియాక్షన్ వచ్చిందా మీరు తెలుసుకోవాలనుకుంటే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని మరో నలుగురికి షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో మేము సిద్ధం బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి నుదుటి మీద రాయి తగలడంతో గాయమైంది. అయితే ఈ గాయం కారణంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి అలాగే జగన్మోహన్ రెడ్డికి ఏమైనా సానుభూతి ఏమైనా ఏర్పడిందా లేక కోడికత్తి డ్రామాలాగా ఇది కూడా ఒక డ్రామా అని ప్రజలు ఈ విషయాన్ని పక్కన పెట్టేశారా అని చూస్తే, ముందుగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇలా దాడి జరగడం చాలా బాధాకరమైన విషయం. రాజకీయాల్లో మాటకి మాట బదులు ఇవ్వటం సర్వసాధారణం, కానీ ఎలా దాడులు చేసుకోవడం సరైన విషయం కాదు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాయి దాడికి అనేక కారణాలు లేవనెత్తుతా ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి, అధికారం అంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల్లోనే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ ఉంటే కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. పోలీసులు కూడా ముఖ్యమంత్రి కాబట్టి కట్టుదిట్టమైన భద్రతతో జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీగా ఉంటారు. యుద్ధ సెక్యూరిటీని దాటి జగన్మోహన్ రెడ్డికి రాయి వేసే ధైర్యం ఎవరికీ ఉండదు. అంతేకాకుండా కరెక్టుగా రాయి విసిరే టయానికి కరెంటు పోవడం ఏంటి, ఇది కూడా అనేక మంది ఆలోచనలో ఒక ప్రశ్నలా మిగిలిపోయింది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గజమాల వేసే క్రమంలో ఒక ఓస గుచ్చుకుందని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మీద ఇలా కావాలని చేశారని అనుకుంటే పర్వాలేదు, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. ఇది జరగటానికి వీలు లేనే లేదు. ఇది కావాలనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామా అని చెప్పి ప్రతిపక్షాలు భావిస్తా ఉన్నారు. అంతేకాకుండా ప్రజలలో అనేక మంది దగ్గర కూడా ఇది కావాలనే జగన్మోహన్ రెడ్డి చేసుకున్న మరి ఒక డ్రామా, కోడికత్తి డ్రామా, ఎలాగో ఈ డ్రామా కూడా అలాగే అంటూ ప్రజలు జగన్మోహన్ రెడ్డి రాయిదాడిని కొట్టిపడేశారు. అయితే ఈ డ్రామాకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు సింపతి వస్తుందని చెప్పి చాలా ట్రై చేసినట్టు ఉన్నాడు. కానీ ఈ ఘటనకు, ఈ డ్రామాకు సింపతి కాదు కదా, కనీసం ఉలుకు పలుకు లేదు. ఒక ముఖ్యమంత్రికి జరిగిన ప్రజలు అసలు ఏమీ ఈ విషయం గురించి పట్టించుకోలేదు. ఇది ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న అభిమానం. ప్రజల్లో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పేకలోతు కోపం ఉన్నట్టుంది. ఖచ్చితంగా ఈ 2024 ఎలక్షన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.